హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న వైటీ క్రియేషన్. ఈరోజు వీడియోలో మీకు ఒక ఆడపిల్ల ఎమోషనల్ స్టోరీ గురించి అయితే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఈ స్టోరీ వచ్చేసి నేనైతే ఊహించి రాసింది అయితే కాదు. నేను యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఒకరోజు లైవ్లో తన బయోడేటా గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నేను విన్నాను. ఆ స్టోరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకున్నాను. నేను ఈ స్టోరీలో అయితే ఏం చేంజెస్ అయితే చేయలేదండి. నేనైతే నాకు గుర్తున్నంత వరకు ఒక 80% వరకు అయితే నేను ఇచ్చాను. జస్ట్ నేమ్స్ మాత్రమే చేంజ్ చేశాను. యాజ్ టీజ్గా తనైతే ఏదైతే చెప్పిందో తన లైఫ్లో జరిగింది అదే ఇక్కడ నేను స్టోరీగా క్రియేట్ చేసి మీకు చూపిస్తున్నాను. లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక ఊరిలో అఖిల అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు కష్టపడితే కానీ పూటగాడమని పరిస్థితి. తనని చదివించలేని పరిస్థితి వాళ్ళది. తన తల్లిదండ్రులను అర్థం చేసుకొని వాళ్ళతో పాటు తన పనికి వెళ్తుంది. అఖిల చిన్నప్పటి నుండి కష్టాలను చూసే పెరిగింది. ఇంకా తన బాల్యం అంతా కష్టాలతో పెరిగింది. పెళ్లి తర్వాత అయినా సంతోషంగా ఉండాలి అని తల్లిదండ్రుల కోరిక. కానీ తన కూతురికి పెళ్లి చేయాలంటే వరకట్నం ఇవ్వాలి. ప్రతిరోజు కష్టపడితే కానీ పూట గడవని పరిస్థితి. ఇంకా వరకట్నం ఇచ్చే పరిస్థితి తన తల్లిదండ్రుల దగ్గర అయితే లేదు. కానీ తన కూతురు పెళ్లి వయసుకు వచ్చింది. ఏ సంబంధం వచ్చినా లక్షల కట్నం అడుగుతున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఇవ్వలేని పరిస్థితి. మా కడుపున పుట్టడం నువ్వు చేసుకున్న దురదృష్టం తల్లి, నిన్ను చదివించలేకపోయాము. అలాగే ఇప్పుడు నీకు వరకట్నం ఇచ్చి పెళ్లి చేయలేకపోతున్నాము అని తన కూతురు దగ్గర బాధపడతారు. తన కూతురు తల్లిదండ్రులకు బాధపడకండి, నా తలరాతలు ఏమి రాసి ఉంటే అదే జరుగుతుంది, దాని గురించి మీరేమి బాధపడకండి అని ధైర్యం చెప్తుంది. తన కూతురు ఒక ఇంట్లో పని మనిషిగా వెళ్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక పెళ్లి వయసుకు వచ్చిన అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి పేరు అజయ్. అజయ్ అఖిల అందాన్ని, తన మంచితనాన్ని చూసి ఇష్టపడతాడు. ఒకరోజు అఖిల దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడు. అప్పుడు అఖిల, నేను మీకు సరిపోను, మేము పేదవాళ్ళము, నా తల్లిదండ్రులు మీ స్థాయికి తగ్గ వరకట్నం ఇవ్వలేరు, కాబట్టి మీరు నన్ను మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోండి అని చెప్తుంది. అప్పుడు అజయ్, నేను నిన్ను నీ మనసుని చూసి ప్రేమించాను, నిన్ను వరకట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. కానీ అఖిల, మీరు ఎన్ని చెప్పినా మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోలేను అని చెప్తుంది. అజయ్, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు అని, నేను మంచివాడిని, నీకు సరిపోయేవాడిని కాదా అని అడుగుతాడు. అలా ఏమి కాదండి, మీరు ఒప్పుకున్నా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని జవాబు ఇస్తుంది. మా ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడి ఒప్పిస్తాను అని అజయ్ చెప్తాడు. సరే అని చెప్పి అఖిల, నేను నా తల్లిదండ్రులతో చెప్తానని చెప్తుంది. అఖిల ఇంటికి వెళ్ళి అజయ్ చెప్పిన విషయం తన తల్లిదండ్రులకు చెప్తుంది. అప్పుడు తన తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. నీ కష్టాలను దూరం చేయడానికి అజయ్ని నిన్ను కలిపాడు ఆ దేవుడు అని అంటాడు అఖిల తండ్రి. తర్వాత అఖిల అజయ్ మీట్ అవుతారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి గురించి జరిగిన చర్చ గురించి చెప్తాడు. మా అమ్మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోలేదు, మనం మీ అమ్మా నాన్న ఆశీర్వాదంతో గుడిలో పెళ్లి చేసుకున్నాం అని చెప్తాడు. అప్పుడు అఖిల, అది చాలా తప్పండి, చిన్నప్పటి నుండి మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకోవడం అని చెప్తుంది. నేను చాలా చెప్పి చూశాను మా అమ్మా నాన్నకి, అయినా వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకోవడం లేదని అజయ్ చెప్తాడు. నేను అదే చెప్తున్నా అజయ్, నన్ను మర్చిపోయి నువ్వు మీ తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం చేసుకో, సంతోషంగా ఉంటావు. ఎలా చేసుకుంటాను అఖిల, నువ్వు లేకుంటే నాకు జీవితమే లేదు, నువ్వే నా ప్రాణం అనుకున్నాను. ఇప్పుడు నిన్ను మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అంటే నా మనసు ఒప్పుకోదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోను అంటే నేను ఇప్పుడే నా ప్రాణాలను ఇక్కడే వదిలేస్తానంటాడు అజయ్. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని అఖిల గుడిలో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అఖిల తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఇద్దరు గుడిలో పెళ్లి చేసుకుంటారు. తర్వాత అఖిల అని ఆశీర్వాదం కోసం వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు అజయ్ వాళ్ళ తల్లిదండ్రులు అఖిల అని చాలా మాటలు అంటారు. మా ఇంట్లో పని చేయడానికి వచ్చి మా కొడుకుని మా నుండి దూరం చేశావు అని. అప్పుడు అజయ్, దీంట్లో అఖిల తప్పేమీ లేదు, అఖిలాని ఏమీ అనకండి, అఖిల వద్దు అన్న నేనే పెళ్లి చేసుకుందామని బలవంతం చేస్తేనే చేసుకుంది అని చెప్తాడు. అప్పుడు అజయ్ తల్లిదండ్రులు మేము కాదు అంటే ఇంట్లో నుండి వెళ్ళి వేరే కాపురం పెడతారు.
అప్పుడు మా కొడుకు మాకు దూరం అవుతాడు, మాకు నచ్చిన సంబంధం తెచ్చి మేము పెళ్లి చేయలేము అని మనసులో ఇలా అనుకుంటారు. ఇప్పుడు మేము ఏమి చెప్పినా వినడు. కొన్ని రోజుల్లో అజయ్ మనసును మార్చి అఖిలాని ఇంట్లో నుండి పంపించి వాళ్ళకి నచ్చిన సంబంధం తెచ్చి చెయ్యాలి అని అనుకుంటారు. బయటికి మాకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోయినా మా కొడుకు సంతోషం కోసం ఒప్పుకుంటున్నాము అని చెప్తారు. అజయ్ తల్లిదండ్రులు అజయ్ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా అఖిలాని చూసుకునేవాళ్ళు. మాకు ఒక కొడుకు, వాడికి గొప్పంటి సంబంధం తెచ్చి పెళ్లి చేద్దాము అనుకున్నాము. కానీ వాడి మనసును మార్చి మా ఆస్తిని కాజేయడానికి వాడిని పెళ్లి చేసుకున్నావు అని అఖిల తల్లిదండ్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. కానీ అఖిల అవన్నీ మనసులో పెట్టుకునేదే కాదు. నా వల్ల వాళ్ళ కొడుకుకి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయలేకపోయారని బాధలో అంటున్నారు అని సర్దుకుపోయేది. కానీ అటు తల్లిదండ్రులకు కానీ తన భర్తకు కానీ చెప్పేది కాదు. వాళ్ళ బాధ తగ్గిన తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారులే అనుకునేది. పెళ్ళయ్యాక అఖిల ఎలా ఉంది అని ఒకసారి వెళ్ళొద్దామని అఖిల తల్లిదండ్రులు అనుకుని తనకు ఉన్నంతలోనే అల్లుడికి కూతురికి బట్టలు తీసుకొని వెళ్తారు. కానీ అజయ్ ఆ టైంలో ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. అదే అదునుగా చూసుకొని అఖిల తల్లిదండ్రులు తెచ్చిన బట్టలను విసిరికొట్టి వాళ్ళని ఇంకా ఎప్పుడు మా ఇంటికి రావద్దు, వస్తే నీ కూతురు శాశ్వతంగా మీ ఇంటికి వస్తుందని బెదిరించి పంపేస్తారు. అఖిల తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అయినా అఖిల సంతోషం కోసం వాళ్ళు అఖిలాని చూడటానికి రావడమే మానేస్తారు. రాను అజయ్ తల్లిదండ్రులు అఖిల ఒక పని మనిషి కంటే దారుణంగా ట్రీట్ చేస్తారు. అయినా అవన్నీ అఖిల ఏ రోజు అజయ్కి చెప్పదు. ఇదే అదునుగా చూసుకొని కొడుకుకి అఖిల మీద లేనిపోనివన్నీ చెప్పేవారు. మొదట్లో నమ్మేవాడు కాదు. కానీ రాను అజయ్ కూడా అఖిలాని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. నా సంతోషం కోసం మా అమ్మ నాన్న మన ప్రేమను అర్థం చేసుకొని ఇంట్లోకి రానిచ్చి బాగా చూసుకుంటుంటే నువ్వు వాళ్ళని అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా మాటలు అంటున్నావు అని అరుస్తాడు అజయ్. అఖిల ఎంత చెప్పినా వినకుండా తన తల్లిదండ్రులు చెప్పిన మాటలే నమ్ముతాడు. రాను అజయ్ని తాగుడుకు బానిసను చేసి తన గుప్పెట్లో పెట్టుకుంటారు అజయ్ తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులు వరకట్నం ఇవ్వలేకపోయినా నీ మంచి మనసుని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీ ప్రేమ అంతా నటన, నా తల్లిదండ్రులు చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నానని అఖిల మీద అరుస్తాడు అజయ్. పూర్తిగా అజయ్ మనసును మార్చేస్తారు అజయ్ తల్లిదండ్రులు. ఎంతలా అంటే అఖిలాని ఇంకా నాకు వద్దు అనేంతగా. ఇంకా అఖిలకి తన బాధను ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు. తనని మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే అర్థం చేసుకోవడం లేదు, ఇంకెవరు అర్థం చేసుకుంటారని బాధపడుతుంది. అలా అని తన తల్లిదండ్రులకి చెప్పి వాళ్ళని బాధ పెట్టలేను, అలా అని ఈ బాధను భరించలేను. జరిగినవన్నీ నా తల్లిదండ్రులు చెప్పి వాళ్ళని అనుక్షణం బాధ పెట్టే కంటే చచ్చిపోతే కొన్ని రోజులు ఏడ్చి మర్చిపోతారు అని చనిపోవాలని బయటికి వెళ్తుంది. తను చనిపోయే చివరి క్షణంలో ఎవరో తనని ఆపినట్లు ఆగిపోయి తనని తానే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టింది. నేనెందుకు చనిపోవాలి? తప్పు చేసిన వాళ్ళు ఈ భూమి మీద సంతోషంగా ఉంటే ఏ తప్పు చేయని నేనెందుకు చనిపోవాలి? నాలాంటి ఆడపిల్లలు ఎంతోమంది ఈ బాధను భరిస్తున్నారు. వాళ్ళకి నేను ధైర్యం దారి చూపాలి అని నిర్ణయించుకొని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తుంది. తల్లిదండ్రులకు తన అత్తింట్లో జరిగిన విషయం చెప్తుంది. వాళ్ళు ఆ విషయం విని బాధపడతారు. నీ పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉంటావు అనుకున్నాము, పెళ్లి తర్వాత అంతకన్నా ఎక్కువ బాధని భరిస్తున్నావు అని తల్లిదండ్రులు బాధపడతారు. అప్పుడు అఖిల మీ దగ్గర ఉన్నప్పుడు నాకు శరీరానికి మాత్రమే కష్టంగా ఉండేది, మనసు ఎంతో సంతోషంగా ఉండేది. మా అత్తింట్లో శరీరానికి మనసుకి రెండింటికి కష్టంగా అనిపించేది. తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఏ ఆడపిల్ల బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చే ధైర్యం తను ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇంకా ఇప్పుడు అఖిల ఏదో ఒకటి చేయాలి, తన అత్తింటి వాళ్లకు బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. ఇంకా తనలా బాధపడే ఎంతోమంది ఆడపిల్లలకు తన ధైర్యం కావాలి. తను ఒక కుట్టు మిషన్ నేర్చుకునే స్థాయి నుండి ఎంతోమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతుంది. ఎన్నో ఫ్యాషన్ డిజైనర్ కంపెనీలు తన కోసం ఎదురు చూసే స్థాయికి ఎదుగుతుంది. ఇప్పుడు తన అత్తింటి వాళ్ళు కూడా తనని తిరిగి రమ్మని అడుగుతున్నారు. కానీ అఖిల ఇంట్లో చూసిన నరకం, అవమానాలను మర్చిపోలేకపోయింది. తన అత్తింట్లో వాళ్ళకి చెప్తుంది, ఇక నేను రాను, మీకు కావలసిన విడాకులు ఇచ్చేస్తాను,
మీ కొడుకుకి మీకు నచ్చిన ఇష్టమైన సంబంధం తెచ్చి పెళ్లి చేసుకోండి అని చెప్తుంది. ఆ రోజు అఖిల చనిపోయి ఉంటే తనకి ఇంత గొప్ప అవకాశం ఉండేదా? ఇంతమందికి ఉపాధి కలిగించగలిగేదా? ఈరోజు ఎంతోమందికి ధైర్యంగా నిలబడగలిగింది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదు. ఇంకొకటి ఆడపిల్ల అంటే అడ్జస్ట్ అవ్వడమే కాదు, తన మనసులో బలంగా అనుకుంటే ఏదైనా సాధించగలదు అనే నమ్మకం. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. గంట సింబల్ మీద క్లిక్ చేయడం వల్ల ఫర్దర్గా నేను చేసే ఇలాంటి వీడియోస్ మీరు ఎన్నో నోటిఫికేషన్స్ అయితే పొందవచ్చు.